అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ మొత్తం 6th ఫ్లోర్కి వెళ్ళిపోయిండు. ఎవరు నన్ను వచ్చి కలవద్దు, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అధికారులను ఆదేశాలు ఇచ్చిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి పరిస్థితి లేదు. పోనీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతో ఏమైనా మాట్లాడదామా అంటే మంత్రులు రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి పరిస్థితి లేదు. మంత్రులు ఎక్కడ రేవంత్ రెడ్డిని కలిస్తే మా నియోజకవర్గానికి రావాల్సినటువంటి 200 కోట్లు 100 కోట్లు శాంక్షన్ చేయర్రి, లేకపోతే మా కాన్స్టిట్యున్సీలో మేము అభివృద్ధి చేసుకోవాలి, మాకు ఒక 50 కోట్లు 60 కోట్లు శాంక్షన్ చేయరు అని చెప్పి మంత్రులు ఏమైనా అడుగుతారేమో రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి మళ్ళీ మంత్రులతో పంచాయతీ అవుతుందేమో అని చెప్పి రేవంత్ రెడ్డి కలుస్తలేడు. అసలు 1% కూడా పెద్దగా ఆయన రెస్పాన్స్ ఇస్తలేడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. పోనీ కాన్స్టిట్యున్సీస్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అది ప్రతిపక్షములైనా లేకపోతే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలైనా, ఒకవేళ మంత్రులు ఉన్నారు కదా, ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి అట్లనే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వీళ్ళని కలిసి సార్ మాకు ఇక భూములకు సంబంధించినటువంటి పంచాయతీకి ఇట్లున్నది జర పట్టించుకోరు అంటే పొంగులేటి పట్టించుకుంటలేడు. తర్వాత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆయన దగ్గరికి పోయి సారిగా మన నియోజకవర్గానికి 50 కోట్లు రావాలి, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, గిట్లా రావాలి, ఈ ఫైల్ మీద సంతకం పెట్టుర్రి, ఈ ఫైల్ మూవ్ చేయరు అంటే అసలు బట్టి విక్రమార్క పట్టించుకుంటే డేక్తలేడట. ఫస్ట్ ఆ ఫైల్ అటు పడేస్తున్నట్టు ఇసిరేస్తున్నట్టు. ఇప్పుడు మా తాన పైసలు లేవు, ఏరికెళ్ళి లేమంటారు, మీ కథ ఏంది, వెళ్ళిపోరు బయటికి అని చెప్పి బయటికి వెళ్ళగొడుతున్నట్టు ఎమ్మెల్యేలు. అంటే ఎమ్మెల్యేలకు పెద్దగా రెస్పాన్స్ ఇస్తలేడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే మంత్రులు తర్వాత ముఖ్యమంత్రి కలవనప్పుడు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలను కలిసే అవకాశం ఉంటుందా? అసలు కలిసేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి, కేసీఆర్ దోస్తు, కేసీఆర్ తో అన్నదమ్ముడు లెక్క కలిసినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడరు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన, మాజీ స్పీకర్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా నేను పార్టీ చేంజ్ అవుతున్నా, పార్టీ నుండి వెళ్ళిపోతున్నా, అవసరం అనుకుంటే మళ్ళీ ఎన్నికలకు కూడా నేను సిద్ధం, ఇక నేను కాంగ్రెస్ లో ఉండదలుచుకోవట్లేదు అని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి డిసిషన్ తీసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి సడన్ డిసిషన్స్ తీసుకుంటున్నాడు? ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, హుందాతనంతో ఉండే, ఇట్లా గట్టిగా ఉంటుండే, కేసీఆర్ పక్కనే మంచిగా కుర్చీలో కూర్చుంటుండే, కేసీఆర్ పక్కన సోఫాలో కూర్చుంటుండే. కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని నా అన్న పోచారం అని పిలుస్తుండే కేసీఆర్. ఒకవేళ కేసీఆర్ ఇట్లా బయటకు వచ్చినా కూడా, కేసీఆర్ అధ్యక్ష పదవి కదా, ముఖ్యమంత్రి పదవి కదా, పోచారం ఇట్లా లేచి నిలబడితే కూడా నువ్వు కూర్చోనా, నువ్వు కూర్చో లేవకన్నా అని చెప్పి ఆయన వయసుకు మర్యాద ఇస్తుండే కేసీఆర్. అంత పెద్ద పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంచిగా చూసుకున్న బీఆర్ఎస్ పార్టీని పోచారం ఏం చేసిండు, ఫుట్బాల్ దాని నట్లు అన్నింటి బీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి బాన్స్వాడ జనాలను కూడా మోసం చేసింది పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ, అంటే కేసీఆర్ కి సంబంధించినటువంటి పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. తర్వాత టికెట్, ఎమ్మెల్యే టికెట్ కూడా పోచారంకి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కారు గుర్తుపైన గెలిచిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్స్వాడకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కారు గుర్తుపైన గెలిచిండు. కారు గుర్తుపైన గెలిచి ఏం చేసిన ఆఖరికి కాంగ్రెస్ పార్టీలకు పోయింది, షేక్ గుర్తులకు పోయిండు. ఇప్పుడు జనం ఏమంటారు, బాన్స్వాడ జనం పోచారం శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఈయన అక్కడ ఉన్నటువంటి జనాలను మోసం చేసిండు, బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని మోసం చేసిండు, అందరిని మోసం చేసి ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో తన పదవి ఎంజాయ్ చేస్తుండు. ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఏమంటాడు పోచారం, నాకు బీఆర్ఎస్ ఇష్టం లేదు, కేసీఆర్ ఇష్టం లేదు, కేటీఆర్ ఇష్టం లేదు. నీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేనప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా. పార్టీ ఇష్టం లేదని ముఖం మీద రాజీనామా లెటర్ కొట్టి వచ్చింది. మరి ఎమ్మెల్యే పదవి కూడా ఇష్టం లేదని చెప్పకపోయినావు. నువ్వు గెలిచిన ఎమ్మెల్యే పదవి బీఆర్ఎస్ పార్టీలోనే కదా, కారు గుర్తుపైనే కదా, మరి కారు గుర్తు కూడా రాజీనామా చేయాలి కదా, ఎందుకు చేస్తలేవు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆయన వయసుకు, ఆయన వ్యవహారానికి ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడట. నేను ఇంత పెద్ద వయసు వచ్చింది, రేపటి రోజు కనుక సుప్రీంకోర్టు ఏదైనా డిసిషన్ తీసుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి నన్ను కూడా సస్పెండ్ చేసి నా ఇజ్జత్ పోతుంది. ఇప్పటిదాకా మరకలేనటువంటి రాజకీయం చేసిన, చిన్న మరక కూడా లేదు నా రాజకీయాల పైన. ఇప్పుడు సడన్ గా కోర్టు కనుక నన్ను డిస్క్వాలిఫై చేస్తే నా రాజకీయానికే దెబ్బ పడుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నా రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి వయసు, ఆల్రెడీ వయసు ఎక్కువ, వయసు ఆయన ఏజ్ చాలా ఎక్కువ. కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తారా చేయరా అనేది సరే ఆయన ఒపీనియన్. కానీ ఈ టైంలో, వయసు దగ్గర పడుతున్నటువంటి టైంలో ఆయన కనుక రాంగ్ డిసిషన్స్, రాంగ్ స్టెప్ వేస్తే రాబోతున్నటువంటి తరానికి కూడా ఇబ్బంది కావచ్చు.
అంటే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాలలో వచ్చినా కూడా రేపటి రోజు పోచారంకి సంబంధించిన కుటుంబ సభ్యులు రాజకీయాల కోసం ఎత్తి పొడుస్తారు కదా. మీ పోచారం కూడా ఫర్ ఎగ్జాంపుల్ పోచారం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయాల కోసం వాళ్ళు చెప్తారు, ఏది ప్రతిపక్షంలో అధికారంలో చెప్తారు కదా. మీ తాతనో మీ బాబాయో లేకపోతే మీ ఓడు మీ పోచారము మీ కుటుంబ సభ్యుడే ఒకనొక టైంలో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు, సుప్రీంకోర్టు తీసి పడేసింది పోచారం శ్రీనివాసరెడ్డి పదవిని, ఆయన పార్టీ మారిండని చెప్పి డిస్క్వాలిఫై చేసిర్రు, ఆయన పదవిని తీసి పడేసిరని చెప్పి మాట్లాడుకుంటారు కదా. కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి భయపడుతుండు. ఎందుకు భయపడుతుండు? మొన్న పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో రిపిటిషన్ దాఖలు చేసిండు. 3 ఎమ్మెల్యేల పైన తర్వాత 7 ఎమ్మెల్యేల పైన కూడా పిటిషన్ దాఖలు చేసింది, రెగ్యులర్ పిటిషన్. ఏమని? వీళ్ళు పార్టీలు మారిర్రు, మా దాంట్లో గెలిచి పక్క పార్టీలోకి పోయిర్రు, లీగల్ గా వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి, లీగల్ గా వీళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళ పదవులు ఖతం చేయాలి, వీళ్ళ పదవులను తీసేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, వీళ్ళ పదవులు ఫస్ట్ ఊడబిక్కండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినారు, తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డం ప్రసాద్ సార్ పైన స్పీకర్ 10వ తారీఖు లోపు మాకు సమాధానం చెప్పాలి, వీళ్ళు ఎందుకు పార్టీలు మారిరు, ఏం కథ, అసలు పార్టీలు మారిరా లేదా, మీరు ఎందుకు వీళ్ళ పైన యాక్షన్ తీసుకుంటలేరు, ఫస్ట్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి, వీళ్ళు పార్టీలు మారితే వీళ్ళని తీసి పడేయండి, సస్పెండ్ చేయండి అని చెప్పి కొంత విచారణకు వ్యక్తం చేస్తుంది సుప్రీంకోర్టు. హైకోర్టులో కూడా నడిచింది, హైకోర్టులో కూడా అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫై సంబంధించిన కేసు నడిచింది. హైకోర్టు స్పీకర్ సార్ చేతిలో పెట్టిరు, మొత్తం స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటే అదే డిసిషన్ ఫైనల్ అని చెప్తే అక్కడ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి భయపడ్డాడు. పోచారం శ్రీనివాసరెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కూడా అన్న మనకు వద్దే ఈ రాజకీయాలు, మన అవసరం అనుకుంటే పార్టీకి రాజీనామా చేయి, అవసరం ఇండిపెండెంట్ ఉందాము, కానీ మనకి ఈ కాంగ్రెస్ పార్టీ వద్దు, రేపటి రోజు అనర్హత వేటు పడితే పరువు పోతుంది, ఇబ్బంది అవుతుంది, వద్దన్నా అని చెప్పి పోచారం కూడా చాలా క్లియర్ గా పోచారానికి వాళ్ళ అనుచరులు కూడా చెప్తున్నారట. పోచారం శ్రీనివాసరెడ్డి డైరెక్ట్ కేసీఆర్ తో టచ్ లో ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. పోచారం శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా, ఈ రోజు రేపో ఎల్లుండో ఆవలెల్లుండో ఈ మంత్ లో ఈ 10వ తారీఖు లోపు పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారవచ్చు. ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ పెండింగ్ లో ఉంది, నడుస్తుంది. కాబట్టి ఎక్కడ మా పైన యాక్షన్ తీసుకుంటారో, ఎక్కడ మమ్మల్ని తీసి పడేస్తారో. పోచారం బాధ ఏంది, నాకు ఇంత వయసు వచ్చింది, రాజకీయ పండితుడిని, నేను రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, గతంలో మాజీ స్పీకర్ గా పనిచేసిన, స్పీకర్ గా పనిచేసిన, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన, బీఆర్ఎస్ పార్టీలో కీరోల్ పాత్ర పోషించిన, అలాంటి నన్ను గనక తీసి పడేస్తే కోర్టు ఒకవేళ నా పైన డిసిషన్ తీసుకుంటే నా పరువు పోతుంది, ఈ మిస్టేక్ నేను చేయొద్దు, అవసరం అనుకుంటే నేనే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు నేనే సిద్ధమంట, కానీ నాకు కోర్టు నుండి మాత్రం ఎటువంటి ఇబ్బందులు కావద్దు, అంటే స్పీకర్ సార్ నన్ను తీసి పడేయొద్దు, తీసి పడేస్తే నాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి నాది నేనే సైడ్ అయిపోతా అనేటటువంటి ఆలోచనలో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం కనబడుతుంది అనేది వినబడుతున్న చర్చ. పోచారం వల్ల డిక్లరేషన్ కూడా తీసుకున్నట్టు. ఇంకోటి ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పట్టించుకుంటలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖకు ఆయన సలహాదారు, అంటే తుమ్మల నాగేశ్వరరావు సార్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు ఇవ్వాలి, వ్యవసాయ శాఖలో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎంత రైతు బంధు ఇవ్వాలి, ఏం కథ అనేది సలహాలు ఇవ్వాలి. కానీ రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో, వ్యవసాయ శాఖ వ్యవహారంలో కూడా పెద్దగా ఈ పోచారం శ్రీనివాసరెడ్డి డిసిషన్ అసలు 1% లేదు. ఏదైనా ఎవరైనా సలహాదారుడు అంటే ఏదైనా ఇవ్వాలి, సజెషన్స్ ఇవ్వాలి, ఆయన సజెషన్సే తీసుకుంటలేరు. కౌంటర్ రేతు అన్నట్టుంది ఇప్పుడు కథ. పోచారం శ్రీనివాసరెడ్డి డేక్తలేరు, పట్టించుకుంటలేరు, ఆయన వయసుకు మర్యాద లేదు, ఆయన రాజకీయాలకు మర్యాద లేదు, ఆయన ఎమ్మెల్యే పదవికి మర్యాద లేదు, ఏది లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం వాళ్ళు ఇంటికి పోయి ఇంకా కడవ కప్పిండు, మా దాంట్లో రావాలి నాయన అని చెప్పి. పోయిన తర్వాత ఏంది కథ, కుక్కలు చింపిలు ఇస్తరాకు లెక్క అయిపోయింది పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి. ఏం చేయాలో అర్థమైతలేదు సార్కు, కింద మీద పడుతుండు, దిగులు చెందుతుండు, ఆగమాగం అవుతుండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో పోచారం శ్రీనివాసరెడ్డి వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి మొత్తానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతుంది అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఎందుకంటే ఒకవైపు అనర్హత వేటుకు సంబంధించిన వ్యవహారం వస్తుంది కాబట్టి పుసుక్కున నన్ను కోర్టు కనుక తీసి పడేస్తే నా ఇజ్జత్ పోతుంది, నాది నేనే రాజీనామా చేస్తా, ఇన్ని రోజులు రాజకీయ భవిష్యత్తు మంచిగున్నది, ఇప్పుడు చెడగొట్టుకోను, ఇక నేను రాజకీయాలలో మంచిగానే ఇట్లా కొనసాగాలంటే అవసరం అనుకుంటే నేనే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు కూడా సిద్ధమని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు. వాళ్ళ అనుచరులు కూడా ఇదే వ్యవహారంలో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త. సో పోచారం మాత్రం ఏ టైంలోనైనా రాజీనామా చేయవచ్చు. రేవంత్ రెడ్డి గారికి శాఖల మీద శాఖలు ఇస్తురు, ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఓవైపు ఎంపీలు, దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లితే ఎంత మంటుంటుందో సార్ కూడా అంతే మంటున్నది. రైతు బంధు దుకాణం బంద్ చేసిండు, రుణమాఫీ దుకాణం బంద్ చేసిండు, అన్ని దుకాణం బంద్ చేసుకుంటే వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, నెత్తి పట్టుకునుకున్నాడు, ఇక నెత్తి పట్టుకుని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి సార్. ఏం చేయాలన్నది మిస్టేక్స్, గ్రామాటికల్ మిస్టేక్స్ చేస్తున్నాడు సార్, అన్ని మిస్టేక్స్, 1-2 కాదు. చూడాలి మరి చదువుకుంటాడా లేకపోతే గిట్లనే ముందుకు పోతాడా, గిట్లనే ఆగమాగం చేస్తే ఆగమాగం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, దీంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు. సో చూడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుంది, ఏ విధంగా ముందుకు పోతాడు, మరి ఏమైనా చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే గిట్లనే
ఏది ఆ కంచదారిలోనే పోతా, ముళ్ళు తోవలోనే పోతా, నేను ఏం చేస్తే అదే ఫైనల్, నేను ఏం చేస్తే అదే కథ అనుకుంటే ఇబ్బంది అవుతుంది. పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఈ పార్టీ మారడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో పోచారం శ్రీనివాసరెడ్డి డిక్లరేషన్ అయిపోయింది. పోచారం శ్రీనివాసరెడ్డి ఏ టైంలో అయినా పార్టీ మారవచ్చు. ఖచ్చితంగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి వార్త. మరి రేవంత్ రెడ్డి ఏమైనా బుద్రకిత్తడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమైనా పోచారంతో మాట్లాడతాడా, లేకపోతే పోచారం పార్టీ మారడం ఏమైనా ఆగుతుందా, లేకపోతే డిక్లరేషన్ కన్ఫర్మ్ ఈయన పోవాల్సిందే అనేటటువంటి ఆప్షన్లో ఏమైనా ఉన్నాడా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఇంకోటి, మంత్రులు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నట, నువ్వు అనవసరంగా తీసుకున్న వీళ్ళని, ఇప్పుడు ఈ పెంటంత ఏంది కథంత ఏంది, మేము ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాం నీకు, వద్దు 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 అంటే నాకు అన్ని తెలుసు అని తీసుకున్నావు, ఇక మాకు సంబంధం లేదని చెప్పి మంత్రులు కూడా చేతులు దులుపుకోరు. రేపటి రోజు హైకమాండ్ మంత్రులను పిలిచి ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఏంది అని అడిగితే మంత్రులు చెప్తారు, సార్ మాకు ఏం తెలియదు, రేవంత్ రెడ్డికి వద్దని చెప్పినాము, ఏ ఎమ్మెల్యేని తీసుకోకు, మన దగ్గర 64 మంది ఉన్నారు సరిపోతారని చెప్పినాం, రేవంత్ రెడ్డి మా మాట డేకలే, తీసుకోవాలి అని తీసుకున్నాడు, సీన్ కట్ చేసి అలా ఆగమాగం అవుతుంది సార్, మాకు తెలియదు, మొత్తం రేవంత్ రెడ్డికే తెలుసని మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మీద ఊపుతారు కథ అంతా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉల్టా అవుతుండు. చూడాలి మరి రేవంత్ రెడ్డి సారు కథ ఏడు దాకా పోతుంది, ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుందో.